మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్వప్న ఈరోజు మధ్యాహ్నం నుంచి ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని సిట్ అధికారులు విచారణ చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్దే ఉన్నాము. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సిట్ కార్యాలయం వద్దకు ఇద్దరు A31, A32గా ఉన్న ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు సిట్ కార్యాలయానికి వచ్చారు. వీళ్ళిద్దరిని మధ్యాహ్నం నుంచి విచారణ చేపడుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ గత ప్రభుత్వ హయాంలో చాలా కీలకంగా వ్యవహరించారు. సీఎం తర్వాత స్థాయిలో వీళ్ళు చాలా చురుకుగా కార్యకలాపాల్లో పాల్గొనడం చేశారు. ఇందులో కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా, జగన్ ఓఎస్డీగా పనిచేశారు. అదేవిధంగా సీఎంఓలో ధనంజయ్ రెడ్డి ఐఏఎస్గా ఉంటూ అన్నీ తానై నడిపించారు. ప్రతి ఒక్క విషయాన్ని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాతే సీఎం దగ్గరకు వెళ్ళేది అని గతంలో చాలామంది చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైకాపా హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం సుమారు 3,200 కోట్లకు పైమాటే ఉందని చెప్పుకోవచ్చు. సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఈ స్థాయిలో జరిగిందని తేల్చింది. దీంతోపాటు 33 మంది ఇందులో నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ని కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మొత్తం ఇప్పటి వరకు గోవిందప్ప బాలాజీతో కలిపి మొత్తం 5 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈరోజు ధనంజయ్ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు ఇద్దరు విచారణకు వచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల తరువాతే వీళ్ళు విచారణకు వచ్చారు. అంతకు ముందు కేసు నమోదు కాకముందు నుంచే వీళ్ళ పేర్లు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పటి నుంచి వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ తరువాత ఇటు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవటం, విచారణ జరగటం జరిగింది. మధ్యంతర రక్షణ ఇవ్వలేమని గతంలో తేల్చి చెప్పింది. అయితే తాజాగా వీళ్ళకి శుక్రవారం వరకు వీళ్ళ పైన చర్యలు తీసుకోవద్దు, ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు అని న్యాయస్థానం చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, వాళ్ళకి సహకరించాలి సిట్ దర్యాప్తుకి అని చెప్పడంతో ఈరోజు ఇద్దరు ఇక్కడికి వచ్చి సిట్ విచారణకు హాజరయ్యారు. ఇందులో చాలా కీలకంగా వీళ్ళ నుంచి సేకరించాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రాజకాశిరెడ్డి వద్దకు ఈ కమిషన్కి సంబంధించిన నగదు నెలకు సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు వస్తూ ఉండేవి. చాణుక్య, దిలీప్ వీళ్ళు ఇద్దరు కనెక్షన్ని వసూలు చేసి రాజకాశిరెడ్డికి పంపించడము, ప్రతి వారం ఆ లెక్కలని ఎప్పటికప్పుడు వీళ్ళకి పైన ఉన్నటువంటి స్థానంలో ఉన్న ఈ ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇటు బాలాజీ, గోవిందప్ప వీళ్ళకి ఇవ్వటంతో పాటు వీళ్ళ నుంచి అంతిమ లబ్ధిదారుడికి చేరటం, వివిధ మార్గాలుగా వెళ్ళే విధంగా వాళ్ళు చూసేవాళ్ళు. గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ కావడంతో ఎక్కడి నుంచి ఏ విధంగా మళ్లించాలి, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి అనే డెసిషన్స్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పలు విధాలుగా వీళ్ళు కొత్త షెల్ కంపెనీలు కూడా తెచ్చుకున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఇక్కడ నిన్న తాజాగా పరిస్థితి చూసుకున్నట్లయితే నిన్న హైదరాబాదులో సుమారు 5 ప్రాంతాల్లో, మైదీపట్నం, జూబ్లీ హిల్స్ ఇట్లాంటి 5 ప్రాంతాల్లో 5 కంపెనీల్లో తనిఖీలు చేశారు. ప్రతి కంపెనీలో కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉండటం అందులో విశేషం. అంటే ఇందులో వచ్చినటువంటి నగదు అట్లాంటి షెల్ కంపెనీల్లో పెట్టి అక్కడి నుంచి నగదుని ఇతరులకు పంపించారా అనే విషయాలు కొంత సిట్ సేకరించింది. అదేవిధంగా ఈ కంపెనీల ద్వారా ఇంకా అది ఎవరికి పంపించారు, ఎక్కడెక్కడికి వెళ్ళాయి అనే విషయాల్ని రాబట్టేందుకు నిన్న సిట్ అధికారులు అక్కడ తనిఖీలు చేశారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ఇప్పటికే వీళ్ళకి నోటీసులు జారీ చేసిన తర్వాత వీళ్ళు హాజరు కాకపోవడంతో వీళ్ళ పైన వారెంట్ కూడా ఒకటి పెండింగ్లో ఉంది. కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుసారంగా ఇప్పుడు ఆ వారెంట్ని వీళ్ళు జారీ చేసే అవకాశం అయితే లేదు. శుక్రవారం వరకు రక్షణ ఉంది. ఈ క్రమంలో వాళ్ళని విచారణ చేపడుతూ ఉన్నారు. మద్యం కుంభకోణం అసలు ఏ విధంగా ప్రారంభమైంది, ఏ విధంగా ఈ కుంభకోణంలో వచ్చినటువంటి నగదుని పంపించారు, ఎలాగ పంపించారు అనే
అనే విషయాలన్నీ వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అని సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన వివరాలు సాక్షులు కూడా కొంత సమాచారాన్ని ఇచ్చారు. ఇందాక కోర్టులో ఇటు బాలాజీ గోవిందప్ప రిమాండ్ సంబంధించి విచారణ జరిగినప్పుడు కోర్టులో న్యాయవాది పలు కీలకమైనటువంటి విషయాలను న్యాయమూర్తి ముందు ఉంచారు. ఇప్పటి వరకు నలుగురు నిందితులు చెప్పినటువంటి సమాచారం శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి, చాణుక్య, దిలీప్ వీళ్ళంతా విచారణలో చెప్పినటువంటి సమాచారం. మరోవైపు గతంలో ఎండీగా ఏపీ బ్యావరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ మరికొందరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఆధారంగా వీళ్ళ ముగ్గురి ప్రమేయం ఉంది. ఇందులో ఖచ్చితంగా వీళ్ళే కీలకంగా వ్యవహరించారు. వీళ్ళకి డబ్బులు ప్రతి నెల అందుతూ ఉంటాయి, దీనికి సంబంధించి ఈ కమిషన్ నగదు అందుతూ ఉంటాయి అని అందులో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పేర్కొన్నారు అనే విషయాన్ని న్యాయమూర్తి ముందు తీసుకువెళ్లారు. ప్రతి రిమాండ్ రిపోర్టులో ఇందులో కీలకంగా ఉన్నటువంటి నిందితులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో వీళ్ళ పేరు ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది కూడా. సాక్షులు ఇచ్చింది, ఇటు నిందితులు ఇచ్చింది, వీళ్ళిద్దరు ఇచ్చిన రిపోర్టుల్లో ఖచ్చితంగా వీళ్ళ పేర్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీళ్ళని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది. మొత్తం మీద మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుంచి ఇక్కడ మా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని విచారణ చేస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే మనకి కనబడుతూ ఉంది. కీలక విషయాలు ఖచ్చితంగా రాబట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉన్నటువంటి గతంలో రాజశేఖర్ రెడ్డిని ఏదైతే ప్రశ్నలు అడిగారో ఆ ప్రశ్నలకి అనుసంధానంగా వాళ్ళు ఇచ్చిన సమాచారం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అడిగిన నేపథ్యంలో వీళ్ళకి వచ్చినటువంటి అవుట్పుట్ ద్వారా కూడా కొంతమందిని గుర్తించి వెంటనే అక్కడ తనిఖీలు చేయటము, వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ మద్యం సిండికేట్ పైన, మద్యం కుంభకోణం పైన సిట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి చాలా వేగవంతంగా ఈ దర్యాప్తు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈరోజు 5వ వ్యక్తిని గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లోనే దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి. మరోవైపు ఇక్కడ ఈ ఇద్దరు నిందితుల విచారణ కూడా కొనసాగుతుంది. స్వప్న. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్.